నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవం జరుగుతోంది. దీనికి అధికార పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా హాజరవుతున్నటువంటి క్రమంలో మనకు తెలుసు మంత్రులు చాలా తొందరగా టైం వేస్ట్ కాకుండా రీచ్ కావడానికని హెలికాప్టర్స్ని ఈ మధ్యకాలంలో యూజ్ చేస్తున్న పరిస్థితి మనకందరికీ తెలిసిందే. మొన్న నాగర్ కర్నూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ హెలికాప్టర్కి చాలా దగ్గరలో మంటలు అంటుకున్నాయి. ఆ వార్తను అసలు మర్చిపోలేదు కూడా. అప్పుడే మరో ఇన్సిడెంట్, మరి హెలికాప్టర్స్కి సంబంధించి వరుస ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, యాక్చువల్లీ రైతు మహోత్సవం అనేది ఏర్పాటు చేసింది గిరిరాజ్ కాలేజీలో. అండ్ ఈ కలెక్టరేట్ ఏమో దానికి అపోజిట్గానే కలెక్టరేట్ ఉంది. సో రెండిట్లో హెలిప్యాడ్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ నేపథ్యంలోనే మరి హెలిప్యాడ్ రెండు కనిపించాయి కదా, రైతు మహోత్సవం వేదిక దగ్గరనే ల్యాండ్ కావాలేమో అనుకొని మరి వీళ్ళకి చెప్పిందేంటో, అసలు అక్కడ మరి పైలట్ చేసిందేంటో తెలియదు. కానీ సమన్వయ లోపం, అట్లాగే పోలీసులకు సంబంధించి కావచ్చు, అధికారులకు సంబంధించి కావచ్చు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు కాబట్టే ఇన్సిడెంట్ జరిగింది అనేసి అంటున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ రైతు మహోత్సవం ఎక్కడైతే జరుగుతుందో ఆ గ్రౌండ్లో ఆ హెలిప్యాడ్ దగ్గర కాదు ల్యాండ్ కావాల్సింది, కానీ అక్కడ ఒక్కసారిగా ఈ చాపర్ ల్యాండ్ కావడంతో అక్కడ ఏమీ కూడా అరేంజ్మెంట్ చేయలేదు కాబట్టి ఒక్కసారిగా దుమ్ము ధూళి భయంకరంగా చెలరేగడం, అక్కడ ఉన్నటువంటి టెంట్స్ కావచ్చు, స్వాగత తోరణాలు కావచ్చు, పూర్తిగా ఆ దుమ్ము ధూళికి హెలికాప్టర్స్కి సంబంధించి ఆ ఫ్యాన్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో మన అందరికీ తెలిసిందే. సో అది పూర్తిగా దుమ్ము ధూళితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ టెంట్స్ని కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్వాగత తోరణాలు పూర్తిగా చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితి స్పష్టంగా చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రైతులు రైతు మహోత్సవం కాబట్టి సో రైతులు ఉన్నటువంటి ఆ ప్లేస్ పూర్తిగా మొత్తం అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా భయంతో పరుగులు తీసిన సిచ్యువేషన్, గందరగోళమైన పరిస్థితి. ఒక చోటనేమో అధికారులు స్వాగతం పలకడానికని వెయిట్ చేస్తున్నారు, కానీ హెలికాప్టర్ ఏమో ఇంకో చోట దిగినటువంటి సిచ్యువేషన్. ఈ హెలికాప్టర్లో ఎవరు ప్రయాణం చేస్తున్నారు అని అంటే తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్. సో వీళ్ళందరూ ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్. సో ఇంత నెగ్లిజెన్స్గా ఆర్ ఇంత కూడా సమన్వయం లేకుండా ఎట్లా చేస్తారు అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అండ్ వీళ్ళందరూ కూడా కొంత సీరియస్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ దుమ్ము ధూళి చెలరేగింది, ఆ తర్వాత ఈ టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగిరిపోయాయి. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అయ్యుంటే, అంటే ఎంత దగ్గరగా ఉన్నాయి, ఆ దగ్గరలో హెలికాప్టర్ ఎట్లా ల్యాండ్ అవుతుంది? మరి కొంత పైలట్ కూడా డిసిషన్ తీసుకోవాలి కదా. ఎక్కడైతే అరేంజ్మెంట్ చేసింది ఉంటుందో అక్కడ అధికారులు, పోలీసులు, ఆ బందోబస్తు అంతా కనిపిస్తుంది కదా. అట్లాగే ఒక అంటే ఈ గన్తో ఫైర్ చేయడం లాంటిది కూడా మొన్న మనం చూసాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్సిడెంట్లో. ఒక్కసారిగా ఎక్కడైతే హెలిప్యాడ్ ల్యాండ్ కావాలో అక్కడ గన్తోని గాల్లో ఫైర్ చేస్తారు. అప్పుడే కదా దగ్గరలో ఉన్నటువంటి పూర్తిగా ఎండిపోయినటువంటి గడ్డి మీద పడి మంటలు చెలరేగి దాన్ని ఆర్పిన తర్వాతనే కదా ఈ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అయింది. సో ఆ ఇన్సిడెంట్ ఉంది మనకు, మొన్ననే 2-3 రోజుల క్రిందటే అది అయింది. మళ్ళీ ఈరోజు ఇది అనమాట. సరే, ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండిండొచ్చు, 2 హెలిప్యాడ్స్ కనిపిస్తున్నాయి, కానీ రీచెక్ చేసుకోవాల్సిందే కదా. ఒకవేళ హెలిప్యాడ్ సరిగ్గా లేదు, అప్ అండ్ డౌన్ ఉంది, ఇంకేదో ఉంటుంది, అప్పుడు ఎట్లా మరి? అంటే మంత్రులు దిగాల్సినటువంటి, వివిఐపీస్ దిగాల్సినటువంటి ఈ ల్యాండింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో కనీసం కూడా పాటించలేనట్టే లెక్క. మరి దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతుంది ప్రభుత్వం అనేది చూడాల్సిందే. ఎందుకంటే వరుసగా 2 ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి. ఇప్పుడు ఏంటంటే కలెక్టరేట్లో ఒక హెలిప్యాడ్ ఉంది, మళ్ళీ ఇప్పుడు గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్లో కూడా హెలిప్యాడ్ ఉంది. కన్ఫ్యూజన్ జరిగిండొచ్చు, కానీ కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. సో వరుసగా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడంతో కొంత ఆందోళన అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది.